తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన ఆకస్మిక సోదాలు తీవ్ర కలకలం రేపాయి. 2019 నోట్ ఇంటర్ ఫలితాల గందరగోళం, సాఫ్ట్వేర్ టెండర్ల కేటాయింపులో జరిగిన తీవ్ర అక్రమాలపై విజిలెన్స్ బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. ఇంటర్ బోర్డు కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు గ్లోబరీనా సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటుగా ఇంటర్ కార్యాలయాల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. అయితే 2019కి సంబంధించినటువంటి ఇంటర్ మూల్యాంకనం, ఇంటర్ పేపర్కి సంబంధించినటువంటి మార్కుల విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం, ఆ వివాదానికి సంబంధించిన ఈరోజు సోదాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అప్పుడు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ వివాదంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. మొత్తం 2019లో ఇంటర్ విద్యార్థులు 9 లక్షల మందికి పైగా ఎగ్జామ్ రాయగా అందులో 3 లక్షలకు పైగా విద్యార్థులు అందులో ఫెయిల్ అయ్యారు. కొంతమంది విద్యార్థులకైతే అత్యంత దారుణంగా 0 మార్కులు, 1 మార్కు, 2 మార్కులు వచ్చాయి. సో దీంతో తల్లిదండ్రులు రీవాల్యుయేషన్ పెట్టుకున్నారు. గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ తప్పిదం వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఈ విషయం జరిగి వివాదం జరిగినట్లు కూడా గతంలో అధికారులు గుర్తించారు. సో తాజాగా ఒక కీలక పరీక్షా ఫలితాల విషయంలో కూడా గ్లోబరీనా సంస్థ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ని కూడా ఇదే ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈరోజు ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 7:30 వరకు, దాదాపు 8 గంటల వరకు కూడా ఈ సోదాలు కొనసాగి గతంలో పనిచేసినటువంటి ఇంటర్ బోర్డు సెక్రటరీగా పనిచేసిన అశోక్ని దాదాపు 8 గంటలు సుదీర్ఘంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. అసలు గ్లోబరీనా సంస్థకి 2019లో ఎందుకు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది, ఆ టెండర్ వాళ్ళకి ఎందుకు కేటాయించారు, ఏదైనా రాజకీయ ప్రేరేపిత కోణం ఏమైనా ఇందులో ఉందా అన్న అంశాలపైన కూడా ఈరోజు విచారించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అండదండలతోనే, ఆయన ప్రోద్బలంతోనే గ్లోబరీనా సంస్థకు ఆ టెండర్ దక్కినట్లు కూడా సంచలన ఆరోపణలు వచ్చినాయి. పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారినటువంటి అంశం. సో తాజాగా ఈ సోదాలు జరగడంతో గ్లోబరీనా సంస్థతో పాటుగా అప్పుడు ఇంటర్ బోర్డు సెక్రటరీగా పనిచేసిన అశోక్ని విచారించడం అనేది కొంత ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి విజిలెన్స్ సోదాల్లో ఇలాంటి అంశాలు, గతంలోనే హైకోర్టులో కేసు జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. 3 లక్షల మంది విద్యార్థులు అందులో ఫెయిల్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం జరిగింది. మానసిక ఒత్తిడికి విద్యార్థులు గురయ్యారు. ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన వాళ్ళంతా కూడా, టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా 0, 1, 2 మార్కులతో రావడంతో ఈ వివాదం అనేది మరింత పెరిగింది. సో తాజాగా జరిగినటువంటి వివాదం నేపథ్యంలో ఈ సోదాల అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం ఇంకా చూడాలి. అఖిల.